తెలంగాణ రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడి 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అనంతరం పశ్చిమ వాయువ్య దిశలో వాయుగుండం కదిలి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో నవంబర్ 27-28 తర్వాత తూర్పు తెలంగాణలో ఖచ్చితంగా మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని, అయితే వాటి తీవ్రత ఎంత ఉంటుందనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని చెప్పారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, ఆసిఫాబాద్, కుమ్రభీం, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చలిగాలుల తీవ్రత నుంచి తమను తాము కాపాడుకుంటూ ఆరోగ్యపరంగా రక్షించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరిన్ని వెదర్ న్యూస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.